మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకవైపు బాబాయ్, ఇంకోవైపు అబ్బాయి. ఇద్దరు సినిమాలు రిలీజ్ డేటు ఫిక్స్ అయిపోయాయి. కొత్త సంవత్సరం సంక్రాంతికి ముందే వస్తున్నట్టుగా మనశంకర వరప్రసాద్ రికార్డులు కొల్లగొట్టాడు, చరిత్ర సృష్టించారు. ఆయన అయిపోయింది, పెద్ద అయింది. నెక్స్ట్ ఆ లెగసీని కాపాడేది ఎవరు, ముందుకు తీసుకెళ్లేది ఎవరు? అది బాబాయా అబ్బాయి అంటే ఇద్దరు మేమంటే మేము అని చెప్పి ముందు వరుసలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం అనుకున్న ప్రకారం మార్చి 27న పెద్ద పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ కొద్దిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఎక్కడ రాజీ లేకుండా నిర్మాత విలువలకి, అదే నిర్మాణ విలువలకి ఎక్కడ రాజీ పడకుండా చేయబట్టి ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆయన మనం చూసాం, చికిరి చికిరి సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా ఆ డాన్స్ కి స్టెప్ వేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిందో మనం చూసాం, చరిత్ర సృష్టించింది. మరి మార్చి 27 కాకుండా ఆ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుతుందనేది ఆ చిత్ర నిర్మాత బృందం అనేది డేట్ ఫిక్స్ చేశారు. దానికి కొన్ని క్షణాల ముందే, ఎందుకంటే మే 1 అనుకున్నది ఆ తేదీ ఏదైతే మార్చి 26 ఉందో వాళ్ళ అబ్బాయి చేయాల్సిన పని బాబాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2025లో ఓజీ ద్వారా రికార్డులు సృష్టించాడు. ఆ విజయ దుందుబిని వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు సంక్రాంతికి చూపించాడు. మరి నెక్స్ట్ ఎవరు? వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు మార్చి 26న ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ లెవెల్లో విడుదల కాబోతుంది. ఎప్పుడూ లేని విధంగా డాన్సుల్లో ఇరగదీసి వదిలిపెట్టారని అందరూ చెప్తున్నమాట. అదేవిధంగా సమ్మర్ సినిమా నాదే అని, ఎందుకంటే సంక్రాంతి నాదే అని వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు చూపిస్తే, ఇప్పుడు సమ్మర్ బాక్స్ ఆఫీస్కి పవన్ సినిమా ఖర్చు వేసాడు. ఇక పోటీ నాకు లేదని చెప్పేసి ఉస్తాద్ భగత్ సింగ్ చెప్తున్నాడు. ఒకవైపు సినిమాలు, రాజకీయాలు రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఒకవైపు సినిమాల ద్వారా చైతన్యం అందిస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో కూడా సరికొత్తగా ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ సిచ్యువేషన్స్ లో ఈ రోజు ఒకవైపు బాబాయ్, అబ్బాయి ఈ లెగసీని 2024 చరిత్రలో సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఓజీ ద్వారా అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండు చేయగలం అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూసాం. మరి కొత్త సంవత్సరం వచ్చేసరికి నేనున్నానని చెప్పేసి మెగాస్టార్ అన్నట్టుగా దాదాపు ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం 440 కోట్లు, 500 కోట్లకు రీచ్ అవుతుంది. అన్ని సినిమాలు, గతంలోని సినిమాల రికార్డులు చెరిపివేసి చిరంజీవి గారు నేనే, మెగాస్టార్ నాదే, నా తర్వాత ఎవరైనా అన్నట్టు చూపించాడు. ఇక ఎవరు అది ఫిక్స్ చేయాలంటే మెగా ఫ్యామిలీ. నిజంగా మెగా ఫ్యామిలీకి ఒక పండగ దినమే ఈ వార్త. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం, థియేటర్లన్నీ ఉండాలి. ఆ థియేటర్లో ఫస్ట్ 2 వీక్స్తోనే సినిమా జయాపజయాలు కూడా నిర్ణయించబడతాయి, కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. మరి ఆ విధంగా చాలా పెద్ద రంగస్థలం నటన తర్వాత, త్రిబుల్ ఆర్ తర్వాత ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ పోస్టర్ చూస్తే రామ్ చరణ్ది నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా కష్టపడి ఆ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్గ్రౌండ్లో ఆ సినిమా ఒక క్రీడాకారుడిగా బుచ్చిబాబు చూపించబోతున్నాడు. సుకుమార్ యొక్క ప్రియ శిష్యుడిగా మనం ఉప్పెన ద్వారా నేషనల్ అవార్డు పొందింది కూడా మనం చూసాం. రంగస్థలంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఇప్పుడు పెద్ద అంతకు మించి అన్నట్టుగా ఆ పోస్టర్లో కావచ్చు, సాంగ్స్ విషయంలో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. మరి పోటీ ఇప్పుడు ఎవరు? పెద్ద ఆయన నెంబర్ 1 అని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. మనశంకర వరప్రసాద్ రికార్డులు కొల్లగొట్టి ఆ సీటు నాదే అని చెప్పి కూర్చున్నాడు. ఇక నెక్స్ట్ ఎవరంటే ఆ తర్వాత అంటే బాబాయ్, అబ్బాయి అంటే ఇద్దరు ఎవరు తీసిపోయిన విధంగా వాళ్ళ నటన చాతుర్యం కావచ్చు, అటు డ్యాన్సులో, ఫైట్లో కావచ్చు, 2 సినిమాలు కూడా డిఫరెంట్గా. ఎందుకంటే ప్రతి సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇచ్చేది మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారి ద్వారా ఈ సినిమాలో అటు డ్యాన్స్లు కావచ్చు, ఫైట్స్ కావచ్చు, తర్వాత స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేది మనకు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి మార్చి 26న మనశంకర వరప్రసాద్ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. మరి ఓజీ ద్వారా ఓజీకి హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో, అంతకు మించి కలెక్షన్ చేసే అవకాశం ఉస్తాద్ భగత్ సింగ్లో ఉంది అని చెప్తున్నారు. మార్చి 20 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ 20న వాళ్ళ అబ్బాయి రాబోతున్నాడు. ఏదేమైనా కానీ ఒక ఆర్డర్లో చూడండి, మెగాస్టార్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమని. ఆయన అనేక ముళ్ళు తొక్కుంటా పాపం ఇబ్బంది పడుతూ ఇలాగ పూల రోడ్డు వేసాడు, పూల పాన్పు వేసినట్టే. ఆ మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలు తయారు చేశాడు. ఫస్ట్ ప్లేస్లో అక్కడ చిరంజీవి గారు సంక్రాంతికి రికార్డు సృష్టించాడు. మళ్ళా నెక్స్ట్ సంక్రాంతి కూడా చిరంజీవి గారు ఒక సినిమా రాబోతుందని చెప్తున్నారు. దీంతోపాటు ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వక్రంతం వంశీ,
తర్వాత సురేందర్ రెడ్డి గారు మనం కలిశారు రామ్ తాలూరు గారి నిర్మాణ సారథ్యంలో. ఆ సినిమా కూడా మార్చి 19న ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ అన్నదమ్ముల మధ్య మళ్ళీ పోటీ ఉంటుంది. ఏదేమైనా కానీ మెగా ఇంట సందడే సందడి. ఒకవైపు క్లింకర్, ఆ తర్వాత కవల పిల్లలకు జన్మనించటం రామ్ చరణ్ గారి, ఉపాసన గారికి ఆ ఇంట్లో పండగ వాతావరణం ఉంది. ఒకవైపు పెద్ద సినిమా శరవేగంతో షూటు జరుగుతూ ఉంది, ఇంకోవైపు ఉస్తాద్ భగత్ సింగ్. ఏదేమైనా కానీ చాలా రోజుల తర్వాత వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేస్తా, ఆయనకు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ గారు ఎదుగుతున్నాడు. అన్నకి మించిన తమ్ముడుగా అటు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో సినిమాల్లోనూ సక్సెస్ అవ్వడం అనేది మెగా అభిమానులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నమాట.